హరే కృష్ణ. ఆరాధ్యో భగవాన్ వ్రజే సతనయ తదధామ బృందావనం రమ్యా కాచిదుపాసనా వ్రజవదో వర్గేణయా కల్పిత. శ్రీమద్ భాగవతం ప్రమాణమమలం ప్రేమ పుమార్దో మహా శ్రీ చైతన్య మహాప్రభు మతమిదం తత్రాదరో న పర. వంశీ విభూషితకర నవనీరదాభా పీతాంబరధరుణబిం బపలాదరోష్ట పూర్ణేందు సుందరముఖ హరవిందనేత్ర కృష్ణాత్ పరం కిమపి తత్వహం న జానే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. నారద మహర్షి వసుదేవుల యొక్క సంవాదం. చాలా అద్భుతమైన సంవాదం వీళ్ళిద్దరిది. ఇదే సంవాదం పూర్వము నిమి మహారాజు నవయోగేంద్రుల ద్వారా జరిగింది. అదే నారద మహర్షి పునః వసుదేవుడికి ఉపదేశించడం జరిగిందనమాట. భాగవత ధర్మాన్ని, సనాతన ధర్మం, ఆత్మధర్మం, భాగవత ధర్మం. ప్రతి ఒక్కరు కూడా ఈ ధర్మము తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో గత శ్లోకంలో మనం తెలుసుకున్నాము ద్వారక యొక్క మహత్యము. ద్వారక గోవిందుడి యొక్క భుజాల ద్వారా రక్షిస్తున్నాడని. గోవింద భుజగుప్తాయాం ద్వారవత్య కురుద్వహ. ఏ కురువంశ శ్రేష్ఠుడా, గోవిందుడు తన స్వయం ద్వారకా నగరాన్ని రక్షిస్తున్నాడు అని తెలుసుకున్నాం. నారద మహర్షి గురించి ఇక్కడ ఈ విధంగా చెప్తున్నారనమాట. అలాంటి నారద మహర్షి సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారనమాట. నారద మహర్షి ద్వారకా నగరం పదే సార్లు వచ్చి పోతూ ఉండేవాడని మనం తెలుసుకున్నాము. తర్వాత సుఖదేవ్ గోస్వామి భాగవతాన్ని హోల్డ్లో పెట్టి తన తరపున ఒక కమెంటు ఒక శ్లోకంలో చెప్పడం జరిగింది. అది కూడా మనం తెలుసుకున్నాం అన్నమాట. దాన్నే ఇంకా
ఇంకొద్దిగా 2-3 పాయింట్లో మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కోను రాజన్ ఇంద్రియవాన్ ముకుంద చరణాంబుజ నా బజెత్ సర్వతో మృత్యు పాస్య మమ ఉత్తమ అమర్ ఉత్తమ. ఎవరు అలాంటి వాళ్ళు ఉన్నారు? ఇంద్రియాలు దొరికిన తర్వాత భజించకంట ఉండరు. ఇంద్రియాలు దొరికిన తర్వాత శ్రేష్టమైన ఇంద్రియాలు, సంపూర్ణమైన ఇంద్రియాలు దొరికిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా భగవంతుడిని భజిస్తారు అనేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. నా బజెట్ సర్వతో మృత్యు. మృత్యు అనేది అన్ని చోట్ల ఆక్రమించి ఉందన్నమాట. ఈ మృత్యు గురించి 2 విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన జీవితం అనేది ఏం గ్యారంటీ లేదన్నమాట. మన జీవితం ఏం గ్యారంటీ లేదు. పరీక్షిత్ మహారాజ్ జీవితంలో 7 రోజులు అనేది గ్యారంటీ ఉంది. ఆయన కన్ఫర్మ్ అన్నమాట, నేను 7 రోజులు బతుకుతాను అనేసి. కానీ మన జీవితంలో 7 రోజులు కాదు కదా, 7 గంటలు 7 నిమిషాలు 7 సెకండ్లు అనేది తెలీదు. ఎందుకు ఇక్కడ చెప్తున్నారు, మృత్యు సర్వతో. మృత్యు సర్వతో, సర్వతో మృత్యు. మృత్యు అనేది అన్ని చోట్ల ఉందన్నమాట, అన్ని చోట్ల ఆవరించి ఉందన్నమాట. ఎప్పుడు ఎక్కడ ఎలాగైనా చనిపోతారు ఈ భూమి మీద మానవులు. ఎప్పుడు ఎక్కడ ఎలాగైనా ఈ 3 ప్రక్రియలే. ఎప్పుడైనా చనిపోవచ్చు, ఎక్కడైనా చనిపోవచ్చు, ఎలాగైనా చనిపోవచ్చు. గుండెపోటు రావచ్చు, బ్రెయిన్ ఫెయిల్ అయిపోవచ్చు, యాక్సిడెంట్ అవ్వచ్చు, నార్మల్ డెత్ అవ్వచ్చు, న్యాచురల్ డెత్. సో ఎలాగైనా ఏ విధంగానే చనిపోవచ్చు. ఆ చావు అనేది ఇంట్లోనే కాదు, ఎక్కడైనా రావచ్చు. బయటకి వెళ్ళినా రావచ్చు, నడిచినప్పుడు కానీ, వాహనం నడిపేటప్పుడు కానీ, స్నానం చేసేటప్పుడు కానీ, మల విసర్జన చేసేటప్పుడు కానీ, ఎప్పుడు ఎక్కడైనా. తర్వాత ఎప్పుడైనా సరే మనం అనుకోవడానికి లేదు ఇక్కడ నేను 100 సంవత్సరాలు బతుకుతాననేసి. మనం ఏమైనా గ్యారంటీ రాసుకొని వచ్చాము అందరం? నేను 100 సంవత్సరాలు పక్కా ఇక్కడ జీవిస్తాను అని ఏమైనా గ్యారంటీ ఉందా? మన జీవితము తామరాకు మీద నీటి బిందువు లాంటిది. ఎప్పుడు పెను గాలి వస్తుందో, ఎప్పుడు ఆ గాలి తామరాకు మీద నీటి బుడగ రాలిపోతుందో, టప్మంటుందో, నీటి మీద బుడగ లాంటిది మన జీవితం. పట్మని పేలిపోతుంది అన్నమాట. అందుకనే ఇలాంటి గ్యారంటీ లేని జీవితం కాబట్టి, సర్వతో మృత్యు కాబట్టి గోవిందుడిని భజించాలి. చాలామంది అంటూ ఉంటారు, భజన భక్తి చేయండి, భజన భక్తి చేయండి అని చెప్తే ఉంటే, కృష్ణ భక్తి చేయండి అంటూ ఉంటే, కృష్ణ భక్తి చేసే వయసు ఇప్పుడు వయసు చాలా ఉంది, జీవితం చాలా ఉంది. వృద్ధాప్యం అయిపోయిన తర్వాత ఇలాంటివన్నీ చేస్తారు. యవనంలో చేసేవాడిని కాదు ఇవి. నువ్వు వృద్ధుడుగా అవుతావనేసి ఏమైనా గ్యారంటీ ఉందా? శాస్త్రం ప్రశ్నిస్తుంది. నీకు వృద్ధాప్యం వస్తుందనేసి గ్యారంటీ ఉందా? ఏమో, యవనంలోనే చనిపోవచ్చు. ఏ స్టేజీలో ఉన్నావో, ఏ వయసులో ఉన్నావో ఆ వయసులో చనిపోవచ్చు. వృద్ధాప్యం రాకముందే చనిపోవచ్చు. అలాంటి వాళ్ళు లేరా? చాలామంది ఉన్నారు. బాల్యంలో చనిపోయే వాళ్ళు ఉన్నారు, నడి వయసులో చనిపోయే వాళ్ళు ఉన్నారు. అందరూ వృద్ధులుగా అయ్యి కాలక్రమంగా ప్రకృతి నియమానుసారంగా 100 సంవత్సరాలు చనిపోతారని ఏమి గ్యారంటీ లేదు సుమా. కర్మానుసారంగా ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో ఈ 2 మన చేతిలో లేవు. ఒకరి రాక ఒకరి పోక ఇది దైవేచ్ఛ, భగవంతుడి యొక్క ఇచ్ఛానుసారం, కర్మానుసారం జరుగుతుంది. ఇదే విషయం ప్రహ్లాదుడు కూడా శ్రీమద్ భాగవతం 7వ స్కందంలో చెప్తాడనమాట. కౌమారే ఆచరిత్ ప్రజ్ఞో ధర్మాన్ భాగవత నిఘ. కౌమారంలోని భాగవత ధర్మాన్ని
ఆచరించాలి. ఈ సనాతన ధర్మము, ఈ భక్తి మార్గం అనేది, సనాతన ధర్మం అనేది కౌమారములే ఆచరించాలి. కౌమారే ఆచరిత్ ప్రజ్ఞో భాగవత ధర్మానిహ. ఎందుకు? దుర్లభం మానవ శరీరం దుర్లభము. దొరికింది. దొరికిన తర్వాత జార్చుకున్నాం అనుకోండి, మళ్ళా మనిషిగా పుడతామని గ్యారంటీ లేదు. వయసు అయిపోయిన తర్వాత చేస్తామంటే ఆ వయసు వస్తుందో రాదో తెలీదు. ఆ టైము వచ్చేటప్పుడు మనం ఉంటామో లేదో తెలీదు. అందుకనే రేపు చేసేది ఈరోజు చెయ్యు, ఈరోజు చేసేది ఈ క్షణమే చెయ్యు. ఆలస్యము అమృతం విషం. ఆలస్యం చేస్తే అమృతం కూడా విషం అయిపోతుంది. శుభస్తు శీఘ్రం. మంచి అనేది శీఘ్రంగా చెయ్యాలి. ఎందుకు ఇప్పుడు చెప్తున్నారు? సర్వతో మృత్యువు. మృత్యు ఎప్పుడు, ఎక్కడ, ఏ క్షణంలో వస్తుందో తెలీదు. ఎవరి రూపంగా వస్తుందో తెలీదు. ఈ ప్రపంచంలో ఏది సాధించినా, ఏది సాధించకపోయినా, ఏది దొరికినా, ఏది దొరకపోయినా, కానీ మృత్యు మాత్రం అందరికీ దొరికిద్ది సుమా. మీ అందరికీ నేను భయపెట్టడానికి చెప్పట్లేదు. శాస్త్ర ప్రమాణం, వ్యాస వచనం ఇది. నగ్న సత్యము, సనాతన సత్యం ఇది. ఈ భయపెట్టే మాటలు కాదు. మేలుకోండి. మృత్యు అనేది ఏదో ఒక రోజు వచ్చిద్ది. పుట్టిన ప్రతి ఒక్క మనిషి గిట్టక మానడు. ఈ సత్యం అందరికీ తెలుసును. కానీ ఆ చావు ఎప్పుడు వస్తుందో తెలుసా? ఎవరు రూపంగా వస్తుందో తెలుసా? ఎక్కడ వస్తుందో తెలుసా? ఎలా వస్తుందో తెలుసా? అందుకనే మేల్కొనండి. మేల్కొని భాగవత ధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. రాగద్వేషాలు విడవండి. కామక్రోధాలు విడవండి. మీరు ప్రతి ఒక్కరు ఈ భావనలో ఉండాలి. ఏంటంటే, నాకు ఈరోజు అంతిమ రోజు, ఈరోజు ఒక్కరోజే ఉంది జీవితానికి ఆఖరి రోజు అనుకుని భావించండి. ఈ ఆఖరి రోజు అనుకునే భావంతో ఎవరైతే ఉంటారో ప్రతిరోజు ఈ విధంగా, ఇక ఆఖరి రోజు, చివరి రోజు ఎవరితో శత్రుత్వం పెట్టుకుంటారు? ఎవరికి ఎవరు శత్రువులు? ఎవరి మీద రాగము, ద్వేషము? ఇక ఉండవు ఇవన్నీను. ఈ విధంగా రోజంతా భావించుకొని, ఈ విధంగా భావించుకొని రోజంతా జీవితం గడపండి. రాత్రి పడుకుని ఉదయం లేచారు అనుకోండి, అప్పుడు భావించుకోండి ఏమని? జీవితం ఒక రోజు మళ్ళా భగవంతుడు ఒక గిఫ్ట్ రూపంగా ఈ రోజు నాకు ఇచ్చాడు అనేసి, ఇంకొక రోజు భగవంతుడు నాకు వరంగా ఇచ్చాడని భావించుకోండి. ఇలాంటి ఆలోచనల మీద ఎప్పుడైతే మనం నడుస్తామో జీవితం చాలా సక్రమంగా సాగిపోతుంది. ఎన్నో ఎంతో విధంగా ప్రశాంతంగా ఉంటారన్నమాట. ఎవరి పట్ల రాగద్వేషాలు ఉండవు, కామక్రోధాలు ఉండవు. శాస్త్రం ఇది చెప్తుందన్నమాట. ఈ ప్రపంచంలో ఏది దొరకపోయినాయి, మృత్యు మాత్రం అందరికీ వస్తుంది. జాతశ్రేయి ధ్రువం మృత్యు ధ్రువం జన్మ మృతస్య. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. మృత్యు సర్వతో సర్వ. మృత్యు సర్వతో మృత్యు అన్ని చోట్ల ఉంది. శాస్త్రాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏదో ఒక రోజు ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఈ ప్రపంచం శాశ్వతం కాదు. ఈ ప్రపంచంలో ఉన్న జీవులు కూడా శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు వెళ్ళిపోవాల్సిందే. మరి వెళ్ళిపోవలసిన వ్యక్తి మంచి చేసే వెళ్ళాలి, మంచి చేసే వెళ్దాము.
మనం అందరం వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ ఎవరు శాశ్వతం కాదు, అందరూ టెంపరవరీగా తాత్కాలికంగా వచ్చిన వాళ్ళమే. ఏదో ఒక రోజు వెళ్ళిపోవలసిన వాళ్ళమే మనం అందరం కూడా. మరి వెళ్ళిపోతూ మనమందరం కూడా ఒక మంచి పని చేసి ఎందుకు వెళ్ళకూడదు అనే ఆలోచన ఉండాలి. ఆ మంచి పని అనేది ఏంటంటే కృష్ణ భక్తి. ఇక్కడ అదే చెప్తున్నారు అన్నమాట. కోను రాజన్ ఇంద్రియవాన్ ముకుంద చరణాంబుజ. ఇంద్రియాలు దొరికిన తర్వాత ఈ ముకుందుడి యొక్క శరణాగతి పొంది ముకుందుడి యొక్క భజన భక్తి చెయ్యాలి. ఎందుకు? ముక్తినిచ్చేవాడు కాబట్టి ముకుందుడు. మనందరికీ ముక్తినిచ్చేవాడు ముకుందుడు. తర్వాత ఇంద్రియాలు కూడా ఇచ్చాడు ఆయన. వెళ్తూ చెడ్డ పని చెయ్యాలనుకోరు ఎవరు కూడా. వెళ్తూ ఒక మంచి పని చేసి వెళ్ళాలి అనుకుంటారనమాట. 4 కాలాలు మన కోసం కూడా చెప్పుకోవాలనేసి. ఆ మంచి పని ఏంటంటే కృష్ణ భక్తి. ఇది జీవితంలో జరగదు ఎప్పుడు కూడా. మిగతావన్నీ చెరిగిపోతాయి. ఈ ప్రపంచంలో ఏ పని అయినా చేయండి, భౌతికమైన పని, ఎంత ఉన్నతమైన పని అయినా చేయండి, ఎంతకాలం గుర్తుంచుతారు? అన్నీ కూడా చెరిగిపోతాయి. ఒక కళలాగా మిగిలిపోతుంది. కానీ కృష్ణుడికి దాసుడిగా, కృష్ణ భక్తుడిగా, కృష్ణ సేవ చేయండి, కృష్ణ భక్తి చేయండి, భగవంతుడి నామం చెప్పండి, భగవంతుడి యొక్క కృష్ణ కథలు వినండి, టోటల్గా కృష్ణ భక్తి చేయండి. ఈ కృష్ణ భక్తి అనేది అమరం అయిపోతుంది. దీనికి ప్రమాణము భాగవతం నిండా మహాభక్తుల చరిత్ర. ప్రహ్లాదుడు ఏనాటి భక్తుడు, సత్యయోగం నాటి భక్తుడు. ఈరోజు కూడా ప్రహ్లాదుడిని కీర్తిస్తూ ఉంటారు. ధ్రువుడు ఏనాటి భక్తుడు, కుంతి మహారాణి, భీష్మ, వీళ్ళందరూ ఎప్పటి వీళ్ళందరూ మరి ఈ రోజు కూడా వాళ్ళ కీర్తిని గానం చేస్తూనే ఉన్నారనమాట. ఎందుకు? భక్తి అనేది అమరం అయిపోతుంది. మిగతాది ఏదైనా చేస్తే అది అశాశ్వతము, తాత్కాలికమైంది అనమాట. 4 కాలాలు ఉంటుంది, పోద్ది, చిరిగిపోద్ది ఒక కళలాగా. కానీ భక్తి చెరగదు. మనం ఉన్నా లేకపోయినా ఇక్కడ ముల్లోకాల కీర్తి అన్నమాట. అందుకనే పోతూ మంచి పని చేస్తూ వెళ్ళిపోవాలి. ఇక్కడ సుఖదేవ్ గోస్వామి తన తరపున కామెంట్ చెప్తున్నారు అన్నమాట. ఇలాంటి నారద మహర్షి తర్వాత శ్లోకంలో చెప్తున్నారనమాట. ఇలాంటి నారద మహర్షి ద్వారికా నగరానికి వస్తూ పోతూ ఉండేవాడు అనమాట. తర్వాత 3వ శ్లోకంలో ఈ విధంగా చెప్తున్నారనమాట. తాం ఏకదతు దేవర్షిం వసుదేవో గృహాగ్రతం. తాం ఏకదతు దేవర్షిం వసుదేవో గృహాగతం. అర్చితం సుఖమాసేన అభివాద్యదమాబ్రవీత్. అభివాద్యేదమాబ్రవీత్. తాం ఏకదా తు దేవర్షిం. తాం ఏకదా. తాం ఏకదా అంటే ఒకానొక సమయము, వన్స్ అపాన్ అ టైం. తాం ఏకదా. సుఖదేవ్ గోస్వామి ఏం చెప్తున్నారు? నారద మహర్షి ద్వారా ఇక్కడ చెప్తున్నారు అనమాట. సుఖదేవ్ గోస్వామి నారదముని ద్వారిక వస్తూ పోతూ ఉండగా ఒకానొక రోజు ఏమైంది? తు దేవర్షిం, దేవర్షి నారద మహర్షి వచ్చాడనమాట. ఇలా రోజు వస్తూ పోతూ ఉండేవాడు అనమాట. కానీ తర్వాత ఏం చెప్తున్నారు? తామే కదా, ఒకానొక సమయంలోనే నారద మహర్షి వచ్చాడనమాట.
ఇక్కడ నారద మునికి ఏమని సంబోధన ఇస్తున్నారు? దేవర్షి. దేవర్షి అంటే ఏంటి అర్థం అంటే, దే అంటే దేవత, ఋషి అంటే ఋషులు, ఋషి దేవతలకు ఋషి, దేవఋషి, డైరెక్ట్గా అర్థమైపోయింది. తర్వాత దే అంటే దేవత, ఋషి అంటే 3 కాలాల్ని దర్శించినవాడు, 3 కాలాల్ని భూత భవిష్యత్తు వర్తమాన కాలం కూడా దర్శనం చేసినవాడు. ఇలాంటి వాళ్ళని దేవర్షి అంటారనమాట. తర్వాత దేవతలకు ఋషి, అసురులకు ఋషి శుక్రాచార్యులు అయితే దేవతలకు ఋషి నారద మహర్షి. తర్వాత నారద మహర్షి ఇలాంటి ఒక పాత్ర అసురులు కూడా గౌరవిస్తారు, దేవతలు కూడా గౌరవిస్తారు. చూడండి, మనం ఇతిహాసాల్లో పురాణాల్లో చూడొచ్చు. కంసుడు గౌరవించాడు, తర్వాత రావణాసురుడు గౌరవించాడు, హిరణ్యకశిపు, హిరణ్యాక్షకుడు ఇలాంటి వాళ్ళు కూడా గౌరవించారు. ఇలాంటి పెద్ద పెద్ద అసురులు కూడా నారద మహర్షిని స్వాగతించారు, గౌరవించారు. తర్వాత దేవీ దేవతలు కూడా గౌరవించారు. ఇలాంటి మంచి పాత్ర అన్నమాట నారద మహర్షి. నారద మహర్షి భగవంతుడి 24 అవతారాల్లో ఒక అవతారం అన్నమాట. భగవంతుడి యొక్క మనో అవతారం కూడా అంటారనమాట. భగవంతుడి యొక్క మనసులో ఏం కోరిక ఉందో ఆ కోరిక కూడా తెలిసిపోతుంది నారద మహర్షికి. అందుకనే మనో అవతారం కూడా అంటారనమాట. అలాంటి నారద మహర్షి తా ఏకదా తుమ్ దేవర్షి. ఇలాంటి నారద మహర్షి ద్వారికా దగ్గరికి, ద్వారికాలోని వసుదేవుడి ఇంటికి వచ్చేవారు అనమాట. ద్వారిక వచ్చాడు. ద్వారిక డైరెక్ట్గా ఎవరింటికి వెళ్ళారు? కృష్ణుడు ఉన్న చోటిక, ఉగ్రసేనుడా? కాదు. ఎవరింటికి? వసుదేవో గృహగతం. వసుదేవో గృహగతం, వసుదేవుడి ఇంటికి వెళ్ళారనమాట. మరి గృహం అంటే 4 గోడలతో కట్టిన దాన్ని గృహం అనరు అనమాట. అది కేవలం ఇల్లు అవుతుంది. 4 గోడలతో కట్టింది ఇల్లే. మరి ఇల్లు గృహం అని ఎప్పుడు అంటారు? ఆ ఇంటికి ఎప్పుడైతే ఇల్లాలు వస్తుందో అప్పుడే ఇల్లు నుంచి గృహంగా మారిపోతుంది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? వసుదేవో గృహగతం. ఆ గృహంలోని ఇంటి ఇల్లాలు ఉందన్నమాట. ఎవరు? వసుదేవుడు భార్య దేవకి ఇక్కడ చెప్తున్నారనమాట. వసుదేవో గృహగతం, వసుదేవుడి ఇంటికి వచ్చారనమాట. అయితే ఇక్కడ ఒక విషయం మనం ఆలోచించుకోవాలన్నమాట. ఏంటంటే, వసుదేవుడు ఏమైనా నారద మహర్షికి ఆహ్వాన పత్రిక ఏమైనా పంపించాడా? స్వామీజీ మీరు రావాలి, ఏ నారదమని మీరు రండి మా ఇంటికి, మా మీద కృపను చూపించండి, ఏమైనా ఆహ్వాన పత్రిక లెటర్ ఏమైనా పంపించాడా? లేదు. అయినా సరే నారద మహర్షి వచ్చాడనమాట. ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. సాధు సన్యాసి, నిజమైన సాధు సన్యాసి భక్తుడు ఒకరి యొక్క పిలుపు కోసము ఎప్పుడు ఎదురు చూడడు. ఒకరి పిలుపు కోసము ఎదురు చూడనమాట. వసుదేవుడు నారద మహర్షికి ఏమైనా ఆహ్వాన పత్రిక ఏమైనా పంపించలే. ఏ నారద మహర్షి మీరు రండి, మమ్మల్ని, ఆ భార్య అనే పిల్లల్ని అందరిని ఉద్ధరించండి అనేసి. అలాగే మనం ఇందులో ఏం నేర్చుకోవాలంటే, ఒక సాధు సన్యాసి, నిజమైన భక్తుడు పిలుపు కోసం ఎదురు చూడకూడదు అనమాట. పిలవకంటేనే వెళ్ళాలి. వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని ఉద్ధరించాలి. ఇది నిజమైన సాధు సన్యాసి, ఒక భక్తుడి యొక్క కర్తవ్యము, నిజమైన సాధు యొక్క కర్తవ్యం అన్నమాట.
పరీక్షిత్ మహారాజుకి ఎప్పుడైతే 7 రోజులు చనిపోతామని శాపం దొరికిందో ప్రాయోపవేశము గంగా తటానికి వెళ్ళి ప్రాయోపవేశం తీసుకున్నాడనమాట. 7 రోజులు నేను ఉపవాసం చేస్తాను, నిర్జల ఉపవాసం చేస్తాను, నిద్రాహారాలు మానేస్తాను. అప్పుడు ఏమైనా సుఖదేవ్ గోస్వామికి పరీక్షిత్ మహారాజు లేఖ ఏమైనా పంపించారా? ఏ సుఖదేవ్ గోస్వామి మీరు రండి, మాకు భాగవతం చెప్పండి, 7 రోజుల్లో నేను చనిపోతున్నాను అనేసి. కాదే. ఇప్పుడు కూడా వీళ్ళు ఏంటంటే సంచరిస్తారు. ఎందుకు? లోక సంచారం కోసం అన్నమాట. ప్రభుపాదుల వారికి అమెరికా వాసులు ఏమైనా ప్రభుపాదుల వారికి, స్వామి ప్రభుపాదుల వారికి అమెరికా వాసులు ఏమైనా లెటర్ రాసి పంపించారా? లేదా అమెరికన్ గవర్నమెంట్ కానీ అమెరికా ప్రజలు కానీ ఏమైనా ప్రభుపాదుల వారికి లెటర్ రాసి పంపించారా? ఏ ప్రభుపాద్, ఏ స్వామీజీ మీరు రండి మా దేశానికి, ఇక్కడ చాలామంది ఇప్పీలు ఉన్నారు, డ్రగ్స్ మందు తీసుకొని జీవితం నాశనం చేసుకుంటున్నారు అని ఏమైనా అమెరికన్ గవర్నమెంట్ ఏమైనా స్వామి ప్రభుపాదుల వారికి ఏమైనా లేఖ పంపించారా? లేదే. అయినా నరకం లాంటి అమెరికా దేశానికి స్వామి ప్రభుపాదుల వారు వెళ్ళారు. ఎందుకు? అక్కడ ఉన్న ప్రజల్ని ఉద్ధరించడానికి. ఇది నిజమైన సాధు. వీళ్ళే నిజమైన సాధువులు అంటారు. వీళ్ళే నిజమైన భక్తులు అన్నమాట, భగవద్భక్తులు. తన స్వార్థం కోసం ఎప్పుడు కూడా చూసుకోరు, లోక సంచారం కోసం అన్నమాట. లోక సంచారం కోసము తిరుగుతూ ఉంటారన్నమాట, లోకాన్ని ఉద్ధరించడానికి, సంసారం మీద కరుణ చూపించడానికి. సంసారం మీద కరుణ చూపించడానికే భాగవతం ప్రచారం చేస్తూ ఉంటారు. సుఖదేవ్ గోస్వామి కూడా అంతే. సుఖదేవ్ గోస్వామికి ఎవరైనా డొనేషన్లు ఇచ్చారా భాగవతం చెప్పినందుకు? పరీక్షిత్ మహారాజు వెళ్తూ నా రాజ్యంలో సగభాగం మీరు తీసుకోండి, నేను ఎలాగపోతున్నాను, నాకు భాగవతం చెప్పారు కదా అనేసి ఏమైనా సంతకం పెట్టారా? అగ్రిమెంట్ ఏమైనా రాసుకున్నారా? సుఖదేవ్ గోస్వామి ఎందుకు చెప్పారు? సంసారిన కరుణయ పురాణ గుగ్యం. సంసారం మీద కరుణతోని ఈ పురాణ గుగ్యం అనేది ప్రపంచానికి ఇచ్చాడు. ప్రపంచంలో ఆ పరీక్షిత్ కూడా ఉన్నాడనమాట. ఇది ఒక సాధు భావన అన్నమాట. వీళ్ళు నిజమైన భక్తులు, వీళ్ళు నిజమైన సాధువులు. నది కూడా ఒక స్థిరంగా ఒక దగ్గర ఉండదు, ఒక సాధువు కూడా ఒక స్థిరంగా ఒక దగ్గర ఉండకూడదు. వాళ్ళు ఎప్పుడు కూడా సంచరిస్తూ ఉండాలన్నమాట. ఒక దగ్గర ఉంటే ఆకర్షణ అనేది ఉండిపోతుంది. ఒక సాధు సన్యాసికి ఒక దగ్గర అనేది ఉండిపోతే వాళ్ళకి ఆకర్షణ ఉండిపోతుంది. ఆ ఇంటి పట్ల, ఆ సేవాభావం పట్ల, మందిరాన్ని పట్ల, మందిరంలో ఉన్న కుర్చీ పోస్ట్ పొజిషన్ పట్ల, తర్వాత వాళ్ళ ఫాలోవర్స్ పట్ల. నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇది చాలా శాస్త్రంలో చాలా చక్కగా ఇవన్నీ చెప్పడం జరిగిందనమాట. ఒక నిజమైన భక్తుడు, నిజమైన సాధు మహాత్ముడు ఒక దగ్గర ఉండకూడదు అనమాట. గంగ ప్రవహిస్తూ ఉండాలి, గంగ ప్రవాహంలాగా సాధు కూడా ప్రవహిస్తూ ఉండాలి. ఈ రెండు ఆగకూడదు ఎప్పుడును. సాధు ఒక దగ్గర ఉండిపోతే ఆకర్షణ, ఇంటి పట్ల ఆకర్షణ, మందిరం, ఏ మందిరంలో ఉంటారో ఆ మందిరం పట్ల ఆకర్షణ. ఈ మందిరం నేనే నడుపుతున్నాను, ఈ మందిరంలో ఉన్న కుర్చీ పదవి పోస్ట్ పొజిషన్ మీద ఆకర్షణ. మరి మనం ఆలోచించుకోవచ్చు, మరి ఎంతమంది ఉన్నారు ఇలాంటి ఆకర్షణ మీద భక్తులు చిక్కుపోయి. ఇలాంటి భక్తులు చిక్కుకొని ఎంతమంది ఉన్నారు? ఇక్కడ నారద మహర్షి కోసము సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారనమాట. తామేకదతు దేవర్షి వసుదేవో గృహే గతం. వసుదేవుడు భార్య పిలవకపోయినా వాళ్ళ ఇంటికి వచ్చాడనమాట. ఎందుకు? వాళ్ళని, వాళ్ళ కుటుంబాన్ని తర్వాత ఉద్ధరించడానికి వీళ్ళందరూ. నేను ఇది ఒక సాధు భావన ఇలా ఉండాలన్నమాట. తర్వాత ఏం చెప్తున్నారు? వచ్చిన తర్వాత మన ఇంటికి ఎవరైనా ఒక సాధు మహాత్ములు ఎవరైనా వచ్చారనుకోండి, ఏం చేయాలో, ఏం ఆచరణ చేయాలో ఇక్కడ చెప్తున్నారనమాట. వచ్చిన తర్వాత ఏం చేశారు?
అర్చితం. అర్చితం అంటే పూజ చేశారు, హారతి ఇవ్వడము, పూలు జల్లడము, భగవంతుడి యొక్క మాల, పూలమాల వేయడము, ఇవన్నీ పూజ అంతర్గతంలోకి వస్తామన్నమాట. పూజ చేశారనమాట. తర్వాత సుఖమాసీనం, మంచిది, సుఖాన్ని ఇచ్చే ఆసనం ఇచ్చారనమాట. మనం ఏ ఆసనం మీద కూర్చున్నా పర్లే, మనం ఏ మంచాల మీద కూర్చొని పడుకున్నా పర్లే, కానీ మన ఇంటికి వచ్చే అతిథి ఎవరైనా, సాధు మహాత్ముల అతిథి ఎవరైనా భక్తులు కానీ వస్తే మంచి ఆసనము, మంచి సుఖాన్ని ఇవ్వాలి. ఇక్కడ చెప్తున్నారనమాట. అర్చితం, అర్చన పూజ అయిపోయిన తర్వాత సుఖం ఆసీనం, సుఖాన్ని ఇచ్చే ఆసనం ఇవ్వాలి. వసుదేవుడు సుఖాన్ని ఇచ్చే ఆసనం ఇచ్చారనమాట. తర్వాత ఏం చెప్తున్నారు? అభివద్య ఇదం బ్రవీత్. అన్ని సేవలు అయిపోయిన తర్వాత ఈ విధంగా పలికాడనమాట వసుదేవుడు. ఇక అన్ని సేవలు అయిపోయేవి, అర్చితం అయిపోయింది, సుఖం ఆసీనం అయిపోయింది, పూజా సేవ అయిపోయింది. అభివద్య ఇదం బ్రమిత్, ఈ విధంగా చెప్పుతున్నాడు అనమాట. స్టెప్ బై స్టెప్ ఎలా, ముందు ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, తర్వాత. అంతేగాని రాగానే, మన ఇంటికి ఎవరైనా రాగానే ఇక ఏదైనా అడగడం స్టార్ట్ చేసేయకూడదు. మరి ఎంతో దూరం నుండి వచ్చాడు ఆయన, ఎవరో భక్తులు, ఇంటికి అతిథి, సాధు సన్యాసి. వాళ్ళు కొద్దిగా అలసట తీసుకొని ముందు స్వాగతిచ్చు, పూజ చెయ్యు, తర్వాత ఆసనం ఇవ్వు, తర్వాత భోజనం పెట్టు, తర్వాత ధీమాగా కూర్చొని ప్రశ్నించు. ఇది ఒక క్రమం ఉంటుందన్నమాట. అంటే వచ్చిన రాగానే స్టార్ట్ చేయకూడదు మనం. ఇక్కడ వసుదేవుడు ఈ విధంగా చేశారని సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నారనమాట. వాణి ద్వారా, తర్వాత వాణి ద్వారా సేవ చేయాలి. అభివాద్య ఇదం బ్రవీత్, వాణి మధుర వాక్యంతో మధురంగా మన మాటలు మధురంగా పలికి ఈ విధంగా సేవ కూడా చేయాలి. ఇంటికి వచ్చే భక్తులకి మధుర వాణితోనే స్వాగతం పలకాలి అని కూడా మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఈ శ్లోకంలో ఈ విధంగా చెప్తున్నారనమాట. శ్రీ వాసుదేవ వాచ, వసుదేవుడు పలికానమాట. ఇక్కడ అయిపోయింది కదా. అభివాద్య ఇదం బ్రవీత్, వసుదేవుడు పలుకుతున్నాడు అనమాట. ఎప్పుడైతే అర్చితం సుఖం ఆసీనం, పూజ అయిపోయింది, మంచి అందమైన సుఖాన్ని ఇచ్చే ఆసనం అయిపోయింది, తర్వాత అభివాద్యం ఇదం బ్రవీత్, ఈ విధంగా చెప్పడం మొదలు పెట్టాడనమాట. మంచిగా మధుర వాక్యతోని శ్రీ వసుదేవు వాచ, వసుదేవుడు పలికానమాట. భగవాన్ భవతో యాత్ర స్వస్థయే సర్వదేహినాం కృపణానాం యదా పిత్రో ఉత్తమ శ్లోకవర్మణం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నారద మహర్షికి సంబోధన ఇస్తున్నారనమాట వసుదేవుడు. భగవాన్ అని సంబోధన ఇస్తున్నారనమాట. భగవాన్ అంటే భగవంతుడు, మరి భగవంతుడు కాదు ఈయన. నారద మహర్షి జీవతత్వము, మరి అలాంటి జీవతత్వంకి భగవాన్ అని సంబోధన ఎందుకు ఇస్తున్నారు? ఎందుకంటే భగవత్ ప్రియ భక్తులు కూడా భగవాన్ అనే సంబోధన ఇవ్వచ్చు, శాస్త్రం చెప్తుంది అనమాట. భగవంతుడిలో ఏవైతే గుణాలు ఉంటావో అవన్నీ కూడా వీళ్ళు ఉంటాయి అన్నమాట. అందుకనే వాళ్ళు భగవంతుడి కన్నా ఏం తక్కువ కాదు, అందుకనే అలాగని భగవంతుడు అయిపోరు వీళ్ళు. ఎందుకని ఇక్కడ భగవాన్ అని సంబోధిస్తున్నాను. భగవాన్ భవతో యాత్ర, ఏ ప్రభు మీ యాత్ర, ఏ ప్రభు మీరు యాత్ర ఏదైతే చేశారో, ఒక సాధు సన్యాసి యాత్రలోనే ఉండాలి. ఇక్కడ మనకు అర్థమవుతుంది.
ఒక సాధు సన్యాసి స్థిరంగా ఉండకూడదు. శ్రీల ప్రభుపాదుల వారు తన జీవితంలోని 12 సంవత్సరాల జీవితంలోనే 13-14 సంవత్సరాలు ప్రపంచం భ్రమణం చేశారనమాట. మొత్తం ప్రపంచం అంతా తిరిగి, భూమండలం అంతా తిరిగి ఎంతో మందిని భక్తులను తయారు చేశారు. ఈ హరినామ సంకీర్తన ఉద్యమం అనేది ప్రతి దేశంలోని, ప్రతి గ్రామంలోని, ప్రతి ఊరు పల్లెటూరులో కూడా స్థాపించారనమాట. ఇదే కోరిక కదా చైతన్య మహాప్రభు కూడా చెప్పారు కదా, ఇదే కోరిక మహాప్రభు కూడా కోరిక ఇదే. ఏమని చెప్పారు మహాప్రభు? పృథ్వీతే అయితే నగరేతే గ్రామ ప్రచార హోబే మోరే నామ్. పృథ్వీ అంటే భూమి మీద అయితే ఎన్నైతే నగరాలు గ్రామాలు ఉన్నావో నా నామము ప్రచారం అవుతుంది, జరుగుతుంది. అలాగే భగవంతుడి యొక్క మాటల్ని సత్యం చేయాలనేసి భగవంతుడి భక్తులు ఈ విధంగా సంకల్పించుకొని లోక కళ్యాణం కోసము వెళ్ళిపోతారనమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు? భగవాన్ భవతో యాత్ర కోసం వెళ్ళిపోతారు. ఇంట్లో కూర్చొని ఉండరు వాళ్ళు. ఇంట్లో కూర్చొని ఉండరు, లోక కళ్యాణం కోసం యాత్ర చేస్తూ ఉంటారు. వాళ్ళకేం సరదా కాదు ట్రైన్లో ఫ్లైట్లు ఎక్కడము. సాధు సన్యాసి అయ్యి ఉండి ఫ్లైట్ ఎక్కుతున్నాడు ఎందుకు అనేసి ప్రభుపాదుల వారి మీద కూడా విమర్శలు వచ్చాయన్నమాట. అప్పుడు ప్రభుపాద్ చెప్పారనమాట వాళ్ళకి సమాధానం ఏంటి? నేను ఫ్లైట్ ఎందుకు ఎక్కుతున్నానంటే జీవులు మాయా వెనకతలు ఎంత తీవ్రంగా పరుగు తీస్తున్నారు, వాళ్ళని పట్టుకోవడానికి నేను ఫ్లైట్ ఎక్కవలసి వస్తుంది. అందుకనే కానీ నా యొక్క సరదా తీర్చుకోవడానికి నేను ఫ్లైట్లు ఎక్కడం లేదు. జీవులు మాయా వెనకతలు ఎంత తీవ్రంగా పరుగు తీస్తున్నారు, వాళ్ళని పట్టుకోవడానికి మాత్రం నేను ఫ్లైట్ ఎక్కవలసి వస్తుంది అన్నమాట. ఒక సాధు సన్యాసి యొక్క ఆలోచన ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి స్పష్టంగా చెప్తున్నారనమాట. భగవాన్ భవతో యాత్ర అంటే ప్రయాణం అన్నమాట. స్థిరంగా ఉండరు వాళ్ళు, పరివర్గాచార్యులు అన్నమాట. తిరుగుతూ ఉంటారు ప్రపంచం అంతా. ఎందుకంటే ఒక దగ్గర ఉంటే ఆసక్తి అనేది ఏర్పడిపోతుంది. రూప్ సనాతన గోస్వామిలు కూడా చూడండి, ఇల్లు కూడా నిర్మాణం చేసుకోలే. ఇల్లు ఉంటే ఇంటి మీద ఆకర్షణ అయిపోతుందని వాళ్ళని గ్రంథాలన్నీ జీవితం గడిపి గ్రంథాలన్నీ రచించింది ఎక్కడ? ఒక చెట్టు కింద కూర్చొని. అది కూడా జీవితాంతరం ఒక చెట్టు కింద కూర్చొని రాయలే సుమా, అది కూడా అనుకోవద్దు. జీవితాంతరం ఒక చెట్టు కింద కూర్చొని రాయలే గ్రంథాలు కూడా అన్నీను. ఒక చెట్టు కింద కూర్చున్నా సరే ఆకర్షణ అయిపోతుంది. ఈ చెట్టు నాది, ఈ చెట్టు మీద పండిన పండు కానీ కాయ కానీ నాది, ఈ చెట్టు చనిపోయిన తర్వాత ఈ కట్టెలు నావి, ఎంతో ఆకర్షణ పెంచేస్తుంది అనమాట. ఒక చెట్టు మీదే రూపు సనాతన గోస్వామి ఈ విధంగా భావిస్తే మనం ఈ సమాజంలో ఉన్నాము. మరి మనకి ఎంత ఆకర్షణ ఉంటుంది చెప్పండి? ఆకర్షణ లేదు అంటారనమాట. ఎంత ఆకర్షణతో ఉంటాం మనం అందరం. ఈ ఆకర్షణ అనేది తీవ్రంగా ఉంటుంది. ఈ పదవి అనే ఆకర్షణ, ఈ ఫాలోవర్స్ అనే ఆకర్షణ, నాది 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 అనే ఆకర్షణ ఎంతవరకు తీసుకొని వెళ్ళిపోతుంది. ఈ ఆకర్షణ, అహంకారం, అహంభం అనేది పతనం చేసేస్తుంది అనమాట. భక్తికి బాధ. తెలిసిందా? ఎంత ప్యూర్ ఉండాలన్నమాట. పవిత్రత, ప్యూర్, ఫిల్టర్ అయి ఉండాలి మన జీవితం. మన జీవితం అనేది ఫిల్టర్ అవ్వకపోతే మనము ఏం ఉపయోగం లేదు. ఫిల్టర్ చేయాలి. తాగే నీళ్ళు అంత ఫిల్టర్ చేసుకొని తాగాలనుకుంటామే. మన జీవితం, భక్తి మరి ఎంత ఫిల్టర్ అయ్యి ఉండాలి. పరిశుభ్రంగా, శుద్ధంగా ఉండాలి. మన ఆలోచన ఫిల్టర్ అయ్యి ఉండాలి. మన మనసు, బుద్ధి ఇవన్నీ ఎంత ఫిల్టర్ అయ్యి ఉండాలి. ఆలోచనతో మహానుడు అవుతాడు అన్నమాట ఎప్పుడైనా సరే. బాహ్య ప్రపంచము మనకి ఆకర్షణ అన్నమాట ఇదంతాను. తర్వాత ఈ బాహ్య ప్రపంచంలో పదవి ఆకర్షణ, ధనము ఆకర్షణ,
సో అందుకనే నిజమైన సాధువు తిరుగుతూ ఉంటారనమాట లోక కళ్యాణం కోసం. అందుకని ఇక్కడ భగవన్ భవతో యాత్ర చూడండి, ప్రతి ఒక్కటి కూడా శాస్త్ర ప్రమాణం మీద నేను చెప్తున్నాను, ఏది నా మనసు బుద్ధికి తోచించి చెప్పట్లేదు. ఇక్కడ శ్లోకం యథావిధంగా నేను చెప్తున్నాను, అది గుర్తుంచుకోండి. ఏది కూడా నేను అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఏది కామెంట్ చేయడానికి చెప్పట్లే. భగవాన్ భవతో యాత్ర, యాత్ర అంటే ప్రయాణము. భగవన్ భవతో యాత్ర స్వస్థయే సర్వదేహినం. స్వస్థయే భగవాన్ భవతో యాత్ర స్వస్థయే. హే ప్రభు, మీ యాత్ర స్వస్థయే, కళ్యాణం చేకూర్చేది. మీ యాత్ర కళ్యాణం చేకూర్చేది, మంగళం చేకూర్చేది. ఎవరు? అలాంటి మహాత్ములు, నారద మహర్షి, ప్రభుపాదులు లాంటి మహాత్ముల యాత్ర కళ్యాణం చేకూర్చేది, మంగళం చేకూర్చేది. ఇక్కడ చెప్తున్నారనమాట, స్వస్థయే స్వస్థయే సర్వదేహినాం. చూడండి, భగవాన్ భవతో యాత్ర స్వస్థయే సర్వదేహినాం, సర్వజీవులకు స్వస్థయే, సర్వజీవులకు కళ్యాణము మంగళం చేకూర్చుటకు. భగవాన్ భవతో యాత్ర, మీరు యాత్రలు చేస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. ఇది అన్నమాట. ఒక సాధు తన స్థానాన్ని విడిచి వేరొక స్థానానికి వెళ్తున్నాడంటే ఏదో శుభం జరుగుతుంది, శుభం చేకూర్చడానికి వెళ్తాడు. ఒక సాధు తన స్థానాన్ని విడిచి వేరే స్థానానికి, ఇంటికి కానీ ఏదైనా ఎక్కడికైనా వేరే ఇంటికి, గృహస్థుల ఇంటికి వెళ్తున్నాడంటే ఆ గృహస్థుల్ని ఉద్ధరించడానికే వెళ్తున్నాడనే భావన. అంతేగాని సాధుకి భోజనం కావాలని కాదు, ధనము కాదు, లేకపోతే ఈ డొనేషన్లు కలెక్ట్ చేసుకోవడానికి కూడా కాదు. ఆయనకి ధనంతోనేం పని, ఆయనకు జనంతోనేం పని. ఒక సాధు ఒక ఇంటికి తన స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళాడంటే వాళ్ళని ఉద్ధరించడానికే. భగవాన్ భవతో యత్ర స్వస్థయే సర్వదేహినం, సర్వదేహిలు సర్వజీవులకి ఉద్ధరించడానికే ఒక సాధు తన స్థానం ఖాళీ చేసి వేరే స్థానానికి వెళ్తారు. ఎలాగైతే శ్రీల ప్రభుపాదుల వారు, ఎంత మంచి స్థానం బృందావనంలోని ఎన్ని ఫెసిలిటీలు ఆయనకి. రాధా దామోదర మందిరంలోని ఎంతో చక్కగా ఉన్నాడనమాట ఆయన. అలాంటి ఫెసిలిటీలు వదులుకొని ఇంకో స్థానానికి వెళ్ళాడనమాట, అమెరికా స్థానానికి. నరకం లాంటి అమెరికా దేశానికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలందరినీ, ఇప్పిళ్ళందరినీ కూడా హ్యాపీలు చేయిస్తాడనమాట. ఇది అన్నమాట స్వస్థయే. హిప్పీలందరూ హ్యాపీలు అయిపోయారు. ఈ హ్యాపీ అనే భాష సంస్కృతంలో స్వస్థయే, కళ్యాణం చేకూర్చుటకు. ఈ సాధువు వెళ్తాడు దేనికి? అక్కడేదో నాకు ఆహ్వానం ఇచ్చారు, మంచి భోజనం పెడతారు, 4 రూపాయలు డొనేషన్లు ఇస్తారు అని కాదు. స్వస్థయే, కళ్యాణం చేకూర్చుటకు. ఇది గుర్తుంచుకోవాలి. స్వస్థయే సర్వదేహినాం, స్వస్థయే సర్వదేహినాం భవతో భగవాన్ యాత్ర. భగవంతుడైన శుద్ధ భక్తులు ఈ యాత్ర తిరుగుతూ ఉంటాడు. ఎందుకు? సర్వదేహి జీవుల్ని స్వస్థయే, ఉద్ధరించడానికి, కళ్యాణం చేకూర్చడానికి. దాని ప్రమాణము ఏనాటి కాదు, ఈనాటిదే. 40-50 సంవత్సరాల క్రితము స్వామి ప్రభుపాదుల వారు, 45 సంవత్సరాల క్రితం ప్రభుపాదుల వారు ఇంత వృద్ధాప్యంలో కూడా అమెరికా దేశం వెళ్ళాడనమాట. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు, ఒక కార్గో షిప్లోని వెళ్ళాడనమాట. ఒక కార్గో షిప్ బొగ్గు తీసుకెళ్లే
ఒక వాడ గూడ్స్ సర్వీస్ చేసే బండి వాడ మీద వెళ్ళాడనమాట. ఎవరైనా ఇలాంటి పనులు చేస్తారా? సాధారణ వ్యక్తి ఎవరు ఇలాంటి పనులు చేయలేరు. అసాధారణమైన పనులు అన్నమాట ఇవన్నీ. సాధారణమైన పనులు అయితే భగవంతుడు చెయ్యాలి, లేదంటే భగవంతుడి యొక్క విశుద్ధ భక్తులే చెయ్యాలి ఇలాంటివన్నీ. భగవన్ భవతో యాత్ర స్వస్థయే సర్వదేహినం. సర్వుల్ని ఉద్ధరించడానికి స్వస్థయే సర్వుల్ని ఉద్ధరించడానికి వెళ్ళాడనమాట. దానికి ప్రమాణం ఉదాహరణ ఎలా ఇస్తున్నాడు? కృపణానాం యదో పిత్రో. ఎలాగైతే ఒక తల్లిదండ్రులు తన సంతానాన్ని చూసిన తర్వాత ఉద్ధరించడానికి ఎలాగైతే వెళ్తారో, అలాగే ఒక సాధు సన్యాసి వెళ్ళాడంటే ఉద్ధరించడానికే వెళ్తాడు. ఎంత మంచి ఉదాహరణ ఇస్తున్నారు చూడండి ఇక్కడ వసుదేవుడు యొక్క భావన, థింకింగ్, ఆయన యొక్క థింకింగ్ చూడండి, ఎంత మంచి థింకింగ్, ఆలోచన. స్వస్థయే సర్వదేహినం. ఒక సాధు సన్యాసి సకల జీవుల్ని ఉద్ధరించడానికి వెళ్తాడు. ఎలాగైతే ఒక తల్లిదండ్రులు తన సంతానాన్ని ఉద్ధరించడానికి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు కదా చూడడానికి, ఆ విధంగా తల్లిదండ్రులు వెళ్ళారంటే సంతానాన్ని చూడడానికి దేనికి వెళ్తారు? సంతానాన్ని పట్ల కృపణానాం ఇక్కడ చెప్తున్నారనమాట. కృపను చూపించడానికి. ఎంత పెద్ద విషయం! కృపణానాం, కృపనివ్వడానికి, తల్లిదండ్రుల యొక్క విశేషమైన కృపనివ్వడానికి సంతానం మీద. అంతేగాని తల్లిదండ్రులు ఏదో సంతానం మీద ఆశించి వెళ్ళరు అన్నమాట. బాబు నాకు జరగట్లేదు, నాకు డబ్బులు కావాలి. ఓకే, డబ్బులు ఇస్తే మంచిదే, కానీ విశేషంగా వాళ్ళు వెళ్తారు. కారణము కృపనివ్వడానికి అన్నమాట. కృపణానాం, వాళ్ళని చూసి ఉద్ధరించడానికి వెళ్తారనమాట. అరే నా పిల్లలు ఎంత బాధపడుతున్నారే, ఎంత దీని స్థితిలో ఉన్నారే, పాపం తినడానికి భోజనం కూడా సరిగ్గా ఉండట్లేదే, మంచి ఉద్యోగం లేదే అని కృపను ఇవ్వడానికి వెళ్తారనమాట. ఇది అన్నమాట. ఒక సాధు సన్యాసి కూడా ఇదే విధంగా ఆలోచించుకొని వెళ్తాడనమాట. భగవన్ భవతో యాత్ర స్వస్థయే సర్వదేహినాం కృపణానాం యదా పిత్రో ఉత్తమ శ్లోకవర్మణం. కృపణానాం యదా పిత్రో. తల్లిదండ్రులు ఎలాగైతే పిల్లల్ని చూడడానికి ఉద్ధరించడానికి వెళ్తారో ఆ విధంగా ఇక్కడ వెళ్తున్నారు. ఉత్తమ శ్లోక వర్ణనం. ఎందుకు సాధు సన్యాసి ఎందుకు ఆ విధంగా వెళ్తారు? ఎందుకంటే ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఉత్తమ శ్లోక వర్ణనం. భగవంతుడి పేరు ఒక పేరు అన్నమాట, ఉత్తమ శ్లోక. మరి అలాంటి ఉత్తమ శ్లోక భగవంతుడు శుద్ధ భక్తులను కూడా ఉత్తమ శ్లోకే అంటారు. తర్వాత ఉత్తమ శ్లోకం అంటే ఉత్తమ శ్లోకం, భాగవతంలో ఉత్తమ శ్లోకం కూడా ఉత్తమ శ్లోకే అయిపోతుంది. ఎందుకంటే భగవంతుడిని కీర్తిస్తుంది ఆ శ్లోకము. భగవంతుడు భక్తులు కూడా ఉత్తమ శ్లోకం అంటారు, ఎందుకంటే ఆ భక్తుడు కూడా భగవంతుడిని కీర్తిస్తున్నాడు. సో టోటల్గా భగవంతుడు ఉత్తమ శ్లోకే, భగవంతుడు భక్తుడు ఉత్తమ శ్లోకే. తర్వాత ఏ శ్లోకం అయితే భగవంతుని కీర్తిస్తుందో ఆ శ్లోకం కూడా ఉత్తమ శ్లోకే అంటారన్నమాట. భగవంతుడిలో ఏదైతే గుణాలు ఉంటావో ఆ గుణాలన్నీ ఈ విశుద్ధ భక్తుల్లోకి వచ్చేస్తావన్నమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? ఉత్తమ శ్లోకే వర్మణం. ఆ భగవంతుడు అడుగు జాడల్లో నడుస్తూ ఉంటాడు ఆ భక్తుడు కూడా. భగవంతుడి యొక్క అడుగు జాడల్లో నడుస్తూ భగవంతుడి యొక్క ఏదైతే ఆదేశించాడో శాస్త్రాల్లో అది నెరవేరుస్తూ ఉంటాడు. మరి భగవంతుడిలో ఏం గుణం ఉంది? అదే గుణం అన్నీ కూడా వచ్చేస్తామన్నమాట. భగవంతుడిలో ఏ గుణం ఉంది? జీవుల మీద దయ,
జీవులందరూ కూడా ఆయన బిడ్డలే. అన్ని జీవులు కూడా భగవంతుడి బిడ్డలే. ఎవరు భేదం లేదు, ఎవరి పట్ల భేదం లేదు, అసూయ లేదు, ఎటువంటి రాగద్వేషాలు లేవు భగవంతుడు. ఎందుకు? అన్ని జీవులు కూడా భగవంతుడి సంతానం. మనం అందరం కూడా భగవంతుడి సంతానమే. సమూహం సర్వభూతేషు. ఎటువంటి రాగద్వేషాలు లేవు, ఏమీ లేవు, అందరూ సమానమే. అదే భావంతోనే భగవంతుడి భక్తుల్లో కూడా ఈ గుణాలు ఉంటాయి అన్నమాట. భక్తి చేస్తూ చేస్తూ ఈ గుణాలు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఇదే కృష్ణ భక్తి చేస్తూ చేస్తూ భగవంతుడిలో గుణాలన్నీ ఈ విధంగా భక్తుడిలోకి వచ్చేస్తాయి. ఎలాగైతే ప్రహ్లాదుల్లోని శ్రీమద్ భాగవతం 7వ స్కందం 4-5 అధ్యాయంలో చెప్తున్నారు అనమాట నారద మహర్షి. ప్రహ్లాదుల్లో ఇన్ని దివ్య గుణాలు ఉన్నవి, ఎన్నైతే భగవంతుడిలో ఉన్నావో. ఎందుకు, ఎలా వచ్చాయి ఇన్ని గుణాలు? భక్తి చేస్తూ చేస్తూ ఆ దివ్య గుణాలు వచ్చేస్తాం అన్నమాట. నిజమైన స్వచ్ఛమైన భక్తి చేస్తేనే, అది కూడాను నటించి నాటకంతో కాదు, చేతిలో జపమాల మనసులో వైజయంతి మాల లాగా చేస్తే అది ఎప్పటికి కూడా జరగదన్నమాట. నిర్మలమైన స్వచ్ఛమైన నిస్వార్థమైన భక్తి చెయ్యాలి. అలా చేస్తే భగవంతుల్లో ఉన్న దివ్య గుణాలన్నీ మనలోకి వచ్చేస్తవి. ఇందులో ఎటువంటి సందేహం లేదు, సంశయం లేదు. శాస్త్రంలో అనేక చోట్ల ప్రమాణము. ఉత్తమ శ్లోక వర్తమాన నాం. భగవంతుడిలో ఏదైతే గుణాలు ఉన్నావో ఆ భక్తుల్లో ఉన్నాయి. కాబట్టి భగవాన్ భవతో యాత్ర స్వస్థయే సర్వదేహినాం. అందుకనే సర్వ జీవుల్ని కూడా ఆ స్వస్థయే, వాళ్ళ యొక్క యోగక్షేమం కోసము, వాళ్ళ యొక్క కళ్యాణం కోసం, వాళ్ళకి కళ్యాణం ఇవ్వడానికి కోసము, వాళ్ళకి ఆనందం ఇవ్వడానికి కోసము తిరుగుతూ ఉంటారు, యాత్ర చేస్తూ ఉంటారు. వాళ్ళని ఉద్ధరించడానికి, ఎలాగైతే తల్లిదండ్రులు పిల్లల్ని ఉద్ధరించడానికి వస్తూ ఉంటారు. ఈ విధంగా నారద మహర్షి ద్వారకా నగరము పిలవపోయిన ద్వారకా వెళ్ళాడు అనమాట. ద్వారకా వెళ్ళి ద్వారకాలో వసుదేవుడి ఇంటికి వెళ్ళడం జరిగిందనమాట. ఇది అన్నమాట నిజమైన ఒక సాధు సన్యాసి, నిజమైన ఒక భక్తుడు పిలవకపోయినా వెళ్ళాలన్నమాట. పిలుపు కోసం ఎప్పుడు ఎదురు చూడకూడదు. నాకు పిలవలేదు ఆ భక్తుడు, నేను ఎందుకు వెళ్ళాలి, నేను అక్కడ భాగవతం జరుగుతుంది నాకు పిలవలేదు, నేను ఎందుకు వెళ్ళాలి, భాగవత సప్త జరుగుతుంది, మర్చిపోయి ఉంటారు ఎవరో పిలవకుండా, నాకు పిలవలేదు, నాకు ఆహ్వాన పత్రిక రాలేదు, నేను ఎందుకు వెళ్ళాలి, అలా అనుకోకూడదు. ఎప్పుడు పిలవకపోయినా వెళ్ళాలి. 4 కార్యాలు శాస్త్రంలో చెప్పడం జరిగింది, పిలవకపోయినా వెళ్ళాలి. గురువు ఇంటికి, తల్లిదండ్రుల ఇంటికి, బంధువుల ఇంటికి. గురువు, తల్లిదండ్రులు, బంధుమిత్రులు, స్నేహితుల ఇంటికి పిలవకపోయినా మనం వెళ్ళాలన్నమాట. వాళ్ళ ఇంట్లో కార్యం జరిగితే మనం పిలవకపోయినా వెళ్ళొచ్చు. కావాలని మర్చిపోతే వేరే విషయం తప్ప, కానీ ఏదో బిజీ షెడ్యూల్లోని మర్చిపోయారు అంటే మనం వెళ్ళొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే దైవ కార్యం, అది దైవ కార్యం కాబట్టి వెళ్ళొచ్చు. భగవంతుడి కార్యం, భాగవత సప్తాహం జరుగుతుంది, వెళ్ళడం ఏమీ తప్పు లేదన్నమాట. ప్రచారం చేయడానికి ఎవరు ఆహ్వాన పత్రిక అవసరంలే, ఎవరి కోసం పిలుపు అవసరంలే, వెళ్ళిపోవడమే. గంగ ప్రవహిస్తుంది, సాధు సన్యాసి కూడా ప్రవహిస్తూ ఉంటాడు అన్నమాట. సో ఈ విధంగా నారద మహర్షి పిలవకపోయినా వసుదేవుడి ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇంకా ఎన్నో విషయాలు వసుదేవుడు చెప్తాడు. అప్పుడు నారద మహర్షి అద్భుతమైన ఎన్నెన్నో ప్రశ్నలు అడుగుతాడు. తర్వాత భాగవత ధర్మం అంటే ఏమిటి, సనాతన ధర్మం అంటే ఏంటి, దాని గురించి చెప్పండి అని ప్రశ్నలు అడుగుతాడు. దాని అన్నిటికీ కూడా రాబోయే శ్లోకాల్లో నారద మహర్షి ఎంతో చక్కగా శాస్త్ర ప్రమాణంగా వసుదేవుడికి చెప్పడం జరుగుతుందన్నమాట. సో అంతవరకు సెలవు. హరే కృష్ణ.